ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా రెండో వన్డేలోనూ జయకేతనం ఎగరవేసింది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో విధ్వంసం సృష్టించాడు. దీంతో 3 వన్డేల సిరీస్ను భారత్ ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ ఇంగ్లాండ్పై భారత్ గ్రాండ్ విక్టరీ. సెంచరీతో రోహిత్ శర్మ విధ్వంసం. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను భారత్ ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ భారీ లక్ష్యాన్ని టీమిండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చాడు. అతనికి వన్డేల్లో ఇది 32వ సెంచరీ. భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. శుభ్మన్ గిల్ 60 పరుగులు చేసి వరుసగా 2 హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 పరుగులు చేసి రాణించారు. కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10, రవీంద్ర జడేజా 11 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్ 2, ఆదిల్ రషీద్, లివింగ్స్టన్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ 65, జో రూట్ 69 పరుగులు చేశారు. హ్యారీ బ్రూక్ 31, జోస్ బట్లర్ 34, ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. చివర్లో లివింగ్స్టన్ దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్ స్కోర్ 300 దాటింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి 35 పరుగులు ఇచ్చి అద్భుతమైన స్పెల్ వేశాడు. షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇంతకు ముందు టీ20 సిరీస్ ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. సిరీస్ లో నామమాత్రపు 3వ వన్డే బుధవారం అహ్మదాబాద్ లో జరగనుంది.